శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. లైక్ ఎంతో కొంత లైక్ హెల్ప్ చేస్తారు అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన స్టేజ్ కూడా ఉంది. సో అదే విధంగా లైక్ మీరు లైక్ మాకు తెలియదుగా మీ దుర్బుద్ధి అంటే ఏందో మాకు తెలియదు కదా, అట్లాంటిది మీరు అట్లాంటి వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసిన ఫండ్స్ కూడా లైక్ మీ అవసరాలకు వాడుకుంటా అంటే కొన్ని డబ్బులు మీరు దాంట్లో నొక్కేసుకుంటూ ఉన్నారు చూసినా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. రేపటినాడు మీకు పుట్టే పిల్లలకు కూడా ఇదే రోగాలు రావాలని చెప్పేసి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకనంటే కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. లైక్ ఏదైతే లైక్ కొంతమంది అయితే ఇల్లు తాకట్టు పెట్టి బండ్లు తాకట్టు పెట్టి కూడా ఇచ్చారన్న. సో అట్లాంటి వాళ్ళకి ఇంకా ఎంత ఏమంటారు, ఎంత గలీజ్ అనిపిస్తుంది అన్న. సో చెప్పేది ఒకటి, మీకు నిజంగా చెయ్యాలనిపిస్తే చేయండి, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కావాలంటే దాంట్లో ప్రమోట్ చేసుకుంటారా భయ్యా, కానీ చిన్నపిల్లల దగ్గర వ్యాపారం చేయకండి. ఆఖరికి వచ్చి చూస్తే ఈ సోషల్ మీడియా దగ్గర కూడా ఇది వ్యాపారం అనే స్టేజ్కి వచ్చిందన్న. సో ఏందనంటే అది నవీన్ రామ్ సింగ్ అయినా సరే, ఇంకోరైనా సరే, ఎవరైనా సరే, లైక్ పిల్లల భవిష్యత్తు అర్థమవుతుందా, అభం శుభం తెలియని పిల్లలు లైక్ ఆ ట్రీట్మెంట్ అయితే లైక్ ప్రపంచాన్ని చూస్తారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటారు. లైక్ అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు ఏమంటారు కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్లు కూడా స్కామ్ చేస్తారు. లైక్ ఫేక్ స్కానర్లు పెట్టి, అంటే ఈడ మేము చేసే తప్పేందనంటే మిమ్మల్ని ఫాలో కొట్టడం, మీరు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మడం. అంటే మీరు అనుకోవచ్చు ఎంత ఇచ్చినారో నువ్వు బొంగు ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇవ్వచ్చని. ఆ 10 రూపాయలు 100 రూపాయలు కూడా మాకు ఇంపార్టెంట్ అన్న. మిమ్మల్ని నమ్మించినామంటే మీరు ఎవరికో వేరే వాళ్ళకి సాయం చేశారని ఇచ్చినాం, అంతే కదా. అంతేగాని మీకు అవసరాలకు కావాలనంటే చెప్పండి, అడుక్కోండి. అది కూడా ఇట్లా స్కానర్లు పెట్టి అడుక్కోండి. అరే బాబు ఇట్లా డబ్బులు కావాలి, ఏమంటారు మా వైఫ్ బర్త్డే ఉంది లైక్ షాపింగ్ పోవాలని చెప్పేసి అడుక్కోండి. అప్పుడు ఎంతో కొంత సాయం చేస్తాము. అంతేగాని పిల్లల పేర్లతోని లైక్ తినకండి అన్న. మీరు నిజంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కన్నా చాలా ఉగ్రవాదులాగా తయారైపోతారు ఇక్కడ సోషల్ మీడియాలో. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నిజంగా హెల్ప్ నీడ్ ఉందన్నా కానీ వాళ్ళని నమ్మే పొజిషన్లో లేకుండా తీసుకొచ్చారు వీళ్ళు. అవునన్నా, అంతే కదా. ఇప్పుడు ఒకరికి సాయం చేస్తారంటే అదే సోషల్ మీడియాలో అరే సో అండ్ సో వీళ్ళకి హెల్ప్ అయింది, వీళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి అని అంటే నెక్స్ట్ ఎవరికైనా అయితే సరే ఏమంటారు వ్యూవర్స్ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో సాయం చేయడానికి మళ్ళీ రెడీ అవుతారు. అంతేగాని ఒక్క దాంట్లో స్కామ్ జరిగిందంటే ఇంకోటి స్కామ్ చేయకుండా ఎట్లుంటాడన్నా. మీకు చూసుకుంటే కొంత లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, రూపాయి వాళ్ళని అడుక్కున్న ఏమంటారు 2 లక్షలు 3 లక్షల దాకా అవుతాయి కదా. మరి ఎందుకు ఇంత గలీజ్ బుద్ధి మీకు అని చెప్పేసి నేను అడుగుతున్నా. స్కామ్ చేశారని తెలిసినా కూడా ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారో ఇంకా స్టిల్ ఇప్పటికీ గుడ్డిగా నమ్ముతూ మీ తప్పేం లేదు మాకు తెలుసు అన్నట్టు ఇంకా వాళ్ళని గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళకి ఒకటి చెప్తున్నా, లైక్ మోసపోవడమే వాళ్ళ అలవాటు అనుకుంటా. మరి రేపటినాడు మీ ఆస్తులు కూడా వీళ్ళకి రాసి ఇచ్చేయండి, వేరే వాళ్ళకి ఇస్తారు కదా. సో ఇది కరెక్ట్ కాదన్న. అసలుకి దీని గురించి మాట్లాడాలని చాలా ఏమంటారు గలీజ్గా ఫీల్ అయిపోతున్నాను. ఎందుకనంటే దాంట్లో డబ్బులు వేసిన దాంట్లో నేను కూడా ఉన్నా. ఏమంటారు అంటే నేనేం లక్షలు వేయలేదు, ఒక 500 వేసిన. లైక్ నెక్స్ట్ ఎవరికైనా సాయం చేయాలంటే కూడా నాకు కూడా చేయబుద్ధి కాదు కన్నా. సో ఓవరాల్గా చూసుకుంటుంటే లైక్ ఫేక్ ఏదైతే నడుస్తుందో లైక్ దీన్ని కూడా స్కామ్ చేస్తున్నారు. మంచి ప్రజలకు కూడా లైక్ మంచి కూడా అందట్లేదు మీలాంటి వాళ్ళ వల్ల. సో ఓవరాల్గా లైక్ ఇదైతే కరెక్ట్ కాదు. లైక్ ఇదే దుర్బుద్ధితో పోతే రేపటినాడు లైక్ ఏమన్నా పోలీస్ వాళ్ళని ఏమన్నా గవర్నమెంట్ ఎవరైనా పట్టుకొని లైక్ శిక్షించినా బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, మొన్నటిదాకా అమ్మాయి పాప పేరు ఏం పేరు పునర్విక, ఆ అమ్మాయి చూసాం 17 కోట్లు ఏమో 17 కోట్లు కరెక్ట్. అక్కడ 17 కోట్లు అమ్మాయి ఇంజెక్షన్ అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇచ్చారు. దేవుని దయ వల్ల బతికింది. నిన్న ఇక్కడ కూడా పార్క్ దగ్గర పాపము శ్యామ్ రెడ్డి అబ్బాయి ఏదో పేరు రెడ్డి అనంతపూర్ అబ్బాయి 3 నెలల బాబు, ఆ బాబుకు కూడా ఇక్కడ ఎన్ని కోట్లు అన్నారు, సేమ్ 17 కోట్లు అన్నారు. 17 కోట్లు అంటే మేమందరం మాట్లాడాము, చాలామంది హెల్ప్ చేయాలి అందరు ఉన్నారు కదా అని చెప్పేసి అది కూడా మాట్లాడాము. కానీ ఇంకొక అబ్బాయా అమ్మాయా ఇప్పుడు అబ్బాయి మళ్ళీ అబ్బాయి అయితే ఈ అబ్బాయికి కావాల్సింది 8 కోట్లు, అంటే 8,50,00,000 అంటే 9 కోట్లు వేసుకోండి. అక్కడ వీళ్ళకి కావాల్సింది ఆ అబ్బాయి ఖర్చు 9 కోట్లు అనమాట. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే 11 కోట్లు అన్నట్టు, అంటే ఇప్పుడు 9 కోట్లు అంటే 10, 11 9, 10, 11 ఇంకా 2 కోట్లు ఎక్కువ అంటే ప్రమోషన్స్ చేసి అదే కదా. ఇప్పుడు అది ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు. నేను ఏం చెప్పబోతున్నానంటే ఇంకోటి, ఇప్పుడు ఎంత ఆ బాబుకి మెడికల్ చెకప్ కానీ చేస్తే అక్కడ ప్రూఫ్స్ డాక్టర్స్ ఇంత ఖర్చు అవుతుంది, ఇన్ని కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పేసి మనకి ఒక డాక్యుమెంట్స్ ఇస్తారు.
అది కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగే విషయము, వీళ్ళు ప్రమోషన్స్ కోసము డబ్బులు వసూలు చేసి అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది తెలుసా మీకు? చాలా ఫ్రాడ్ జరుగుతుంది. దీంట్లో ఆయన ఎవరు, కళ్యాణ్ బిగ్ బాస్లో ఉన్నాడు చూసారా, ఆయన కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు. ఆయన ఒక ఆర్మీ జవాన్ అని చెప్పేసి చెప్తే, నేను కూడా బిగ్ బాస్లో ఆర్మీ జవాన్ పెట్టితే నేను ఆయన కూడా గెలవాలని చెప్పేసి చాలా సపోర్ట్ చేసి మాట్లాడాను ఇదే పార్క్ దగ్గర. ఈ 2 కోట్లు ఎక్కువ తీసుకొని ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇంకో అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా ఇలాంటి ఇష్యూస్ జరిగితే మళ్ళీ ఎవరన్నా నమ్ముతారా? డబ్బులు ఇవ్వడానికన్నా ముందుకు వస్తారా? ఆ పరిస్థితి రాకుండా ఈ మధ్యలో ఎట్లా చేస్తున్నారంటే, కొంతమంది డబ్బులు వసూలు చేసుకొని డబ్బులు తినే రకాలుగా తయారవుతున్నారయ్యా. ఇంకో ప్రాణం కాపాడాలంటే మనం అక్కడ ఏం చేయాలి? కరెక్ట్గా న్యాయంగా పోరాడి ఏదైనా సహాయం చేయాలంటే అంతో ఇంతో మనం ఇవ్వాలి. మనం అయ్యో ఇన్ని కోట్ల, అరే తలా ఇంత చెయ్యేస్తే మనకు తోచింది ఇస్తాము, మనం మన దగ్గర ఎంత ఉందో అంత ఇచ్చుకుంటూ పోతాం అనేలాగా ఉండాలి. కానీ మధ్యలో ఇదేంటయ్యా, మళ్ళీ ఇదెంత అన్యాయం, ఇది దారుణం కదా. ప్రాణాలతో చెలగాట మారుతున్నారంటే, డబ్బులు ప్రాణాలు ఒక చిన్న బాబు ప్రాణాలతో వీళ్ళు చెలగాట మారుతున్నారంటే, అంటే వీళ్ళు ప్రాణాలు పోగొట్టాలని చూస్తున్నారా? లేకపోతే వీళ్ళు ఫ్రాడ్ చేసి వీళ్ళు డబ్బులు తీసుకొని ప్రమోషన్లు మేము ఇంత ఇస్తామని చెప్పేసి అక్కడ ఏమి ఇస్తారు వాళ్ళు? దీంట్లో ఎవరెవరో ఇన్వాల్వ్ ఉన్నారు, చాలామంది ఉన్నట్టున్నారు దీంట్లో. అయితే ఇందులో నవీన్ రామ్ సింగ్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు. అతని పని ఏంటంటే అందరికి ఇలా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చేయడం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనే మెయిన్ కల్ప్రిట్, ఆయనే మొత్తం స్కామ్ చేసినట్టు బయటకు వెళ్ళాడు. ఆయనే మొత్తం స్టార్ట్ చేసి 30 లక్షలు పేరెంట్స్ దగ్గర ముందే తీసుకొని అగ్రిమెంట్ కోసం అని చెప్పేసి ఇదంతా స్క్రిప్టెడ్గా చేసి డబ్బులన్నీ పోగేసి ఇప్పుడు ఎవరికి కనిపించకుండా ఆ వీడియోలన్నీ డిలీట్ చేసి అప్స్కాండ్లో ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళపైన గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటాడో ఇప్పుడు వాళ్ళని నమ్మేసి అబ్బాయిని ప్రాణాలు కాపాడుతాడు దేవుడిలాగా భావిస్తారు చాలామంది. అదే దేవుడు రేపొద్దున్న దయ్యమయ్యి వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చేలాగా చేస్తే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు వీడియోస్ తీసినోడు పెట్టినోడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా చేసినోడు మళ్ళీ ఎందుకు వీడియోలు డిలీట్ చేయాలి? మళ్ళీ అది చేయకూడదు కదా. నేను ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా, ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల ప్రాణాలు జోలికి వెళ్ళారో, వాళ్ళ ప్రాణాలతో మీరు ఆడుకున్నారో మాత్రం ఇది దేవుడు మాత్రం సహించడు. మీకు సహాయం చెయ్యాలి అంటే అక్కడ ఎంతుంది? మొన్న అమ్మాయికి 17 కోట్లు, ఈ అబ్బాయికి శ్యామ్ అనే అబ్బాయికి 17 కోట్లు. సరే ఓకే, అది కరెక్ట్ ఉన్నాయి, మనం చూసాము, ఇది మెడికల్ రిపోర్ట్లు కూడా మనం చూసాం కాబట్టి అది కరెక్ట్. కానీ ఈ అబ్బాయి దగ్గర ఎందుకు ఇట్లా గేమ్స్ ఆడుతున్నారు? అట్లా ఆడకూడదు కదా. ఎంత ఉందో అంతే ఉండాలి. మళ్ళీ ప్రాణాలు కాపాడాలంటే తలా ఒక చెయ్యి వెయ్యాలి, కాపాడాలి, ఇట్లా చేసుకోవాలి. కానీ మీరు చిన్న అబ్బాయిని అడ్డం పెట్టుకొని మీరు ఫ్రాడ్ చేసి ఇంకా 2 కోట్లకి మీరు టోపీ పెట్టి ఎవరి నెత్తి మీద టోపీ పెట్టాలని మీరు వసూలు చేస్తున్నారు. సిగ్గుండాలి కొంచెమన్నా. దాంట్లో బిగ్ బాస్లో ఉన్నోడు కూడా ఉన్నాడు దీంట్లో. మరి ఆయనకేం చెప్పాలి? ఒక ఆర్మీలో నువ్వు పని చేస్తూ ఆర్మీ వాడి అయ్యుండి నువ్వు ఇలా చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు అది. ప్రాణాలు అక్కడ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ జవాను అది రియలో అబద్ధమో నాకు తెలియదు. కానీ ఆయన గురించి కూడా ఆయన గెలవాలి, ఒక ఆర్మీ జవాన్ గెలవాలని చాలా ఇచ్చేశాను. అలాంటిది ఈయన కూడా ఉన్నాడు అంటే ఇంకా దీంట్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ జాగ్రత్త వహించాలి. సపోజు ఇలాంటి దాంట్లో మీరు చిక్కుకోకండి. చిన్న పిల్లల తల్లిదండ్రులకి నేను ఒకటే చెప్తున్నాను, మీరేమన్నా చెయ్యాలంటే రాజకీయ నాయకులు ఉన్నారు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఏదో ఒకటి చేసుకోండి. అంతేగాని మధ్యలో వీళ్ళు చేసే పనులన్నీ మీ దగ్గర మీకు ఇచ్చే డబ్బులు మీకు ఇచ్చి వాళ్ళు తీసుకునే డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారయ్యా. పైసామే పరమాత్మ. ఏం చెప్పాలి చెప్పండి ఇంకా?